టీవీ9 న్యూస్ ఛానల్ స్టిక్కర్తో కారులో అక్రమంగా గంజాయి తరలింపు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మీడియా సమావేశం. నర్సీపట్నం రూరల్ పోలీసులకు ముందస్తు సమాచారం వచ్చిన మేరకు రూరల్ సిఎల్ రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐపి రాజారావు, గొలుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ రామారావు వారి సిబ్బందితో కలిసి నర్సీపట్నం శివారు, నెల్లిమెట్ట మరియు సాధుపాకల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టీవీ9 మీడియా స్టిక్కర్ ఉన్న కియో కారును మరియు ఒక మోటార్ సైకిల్ను ఆపగా 2 వాహనాల్లో ఉన్న నిందితులు పక్కన ఉన్న పొలంలో వదిలి పారిపోతుండగా పోలీసులు సిబ్బందితో కలిసి నిందితుల్ని పట్టుకోవడం జరిగిందన్నారు. వివరాలు అడగగా వీరు కేరళ స్టేట్ కి సంబంధించిన వ్యక్తులుగా తెలియజేశారు. అజిత్ తంగరాజు, అమలు సురేష్ అల్లూరు జిల్లా పెద్ద బయలు చేరుకుని అక్కడ మర్రి సత్తిబాబు అతని స్నేహితుడితో కలిసి 2 రోజులు ఏజెన్సీ ప్రాంతమంతా తిరిగి ఒడిశా పరిసర ప్రాంతాల్లో 205 కేజీల గంజాయిని ఒక్కొక్క కేజీ 5,000 రూపాయలు చొప్పున 10,25,000 రూపాయలకు కొని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా నర్సీపట్నం రూరల్ పోలీసులకు చిక్కారు. సదరు నిందితులను ఎంక్వైరీ చేయగా తమిళనాడులో మధురై, కేరళ, అలెప్పి, మన్నార్ ప్రాంతాల్లో కేజీ గంజాయి 15,000కు అమ్మి అధిక లాభం పొందుతారని చెప్పారన్నారు. ఇంతకుముందు కూడా అజిత్ స్నేహితుడు టీవీ9 లోగో కార్ కట్టించుకుని కేరళ స్టేట్ కి గంజాయి చేసినట్లు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి సమాచారం సేకరించి గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు మరియు సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ అభినందించి ప్రశంసా పత్రం, నగదు రివార్డును అందించారు. తమ్ము దగ్గరికి వెళ్ళండి క్లోజ్ అవ్వండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బి టీమ్ కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ నర్సీపట్నం అవుట్స్కర్ట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler AP39SU 5657 number plate registration. Second, Yamaha motorcycle AP39RL 0806 vehicle registration కొనే పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్ లో మనకి 2 పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్ లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో 2 కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ 16th of January వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియా 18th రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్. పెద్ద బయలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్, చిత్రకొండ అండ్ పెప్పర్మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ 201 kgs ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు. అండ్ ఈ రోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్ లోనే పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్ నంబర్ 3 మర్రి సత్తిబాబు, అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బయలు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. హీ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్. అతని మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా. అండ్ రిమైనింగ్ 2 పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు, కానీ మన ఇంటరోగేషన్ లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ 4 to 5 times ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది.
వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్ గానే ఎమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు, అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్, మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్. అప్పుడు కూడా మన పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ ని ఆపడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ గుడ్ క్యాచ్ we were able to do. In total value 10,25,000, 4 mobile phones, vehicle records, inka cash of 1,500 rupees kuda retrieve cheyadam jarigindi. Further investigation presently CI Narsipatnam rural Revatamma garu cheskuntunnaru. Manaki CDR records and tower dump data prakaram unna inka accused ni identify cheyadam jarigindi, both from Kerala and from agency area. వాళ్ళని కూడా పట్టుకుని తర్వాత మనం ఫైనల్ అక్యూజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాము అండ్ అన్ని లింక్స్ కంప్లీట్ చేస్తాము. ఫర్ దిస్ ఎక్సలెంట్ క్యాచ్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ డన్ బై ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాసరావు గారు, సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, ఎస్ఐ నర్సీపట్నం రూరల్ రాజారావు అండ్ ఎస్ఐ గొలుగొండ రామారావు అలాంగ్ విత్ దేర్ టీమ్. వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ చాలా ముఖ్యమైన. PC 2459 V Subbarao, M Babji PC 2904 and K Chinnarao PC 2783. So I commend them for their excellent job in detecting this case. Thank you. Yeah.